అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఈ ఫ్లక్కర్ మీద మనము ఎలా కుందన్స్ తోటి ఎలా వర్క్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను సింపుల్‌గానే థ్రెడ్ లేకుండా. నేనైతే B7000 గ్లూ అయితే తీసుకున్నాను. ఇదైతే తొందరగా అంటుకుపోతుంది, ఎండిపోతుందన్నమాట. మనకి చేతులకైతే అంటకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది ఒక ఫ్లవర్ లాగా పెట్టుకోవాలి. ఏ కలర్ ఫ్లక్కర్ మీదైనా చేసుకోవచ్చు. మొత్తం గ్లూ అప్లై చేసుకోవాలి. మనకి పెద్దది రౌండ్ కుందనైతే తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి స్క్వేర్ కుందనైతే పెట్టుకోవాలి. ఉన్న మిగతా గ్యాపులలో అయితే పెట్టేసుకోవాలి. ఉన్న ప్లేస్లో ఇది పెట్టేసుకోవాలన్నమాట గ్యాప్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మూన్ షేప్ కుందన్స్ అయితే అవసరం అవుతుంది. ఇక్కడ మనకి గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మాత్రం పెట్టేసుకుందాం. చూడండి ఎట్లుందంటే ఇది మనకి ఇటు సైడ్ కూడా అలానే పెట్టేసుకుందాం. ఈ షేప్లో పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలానైతే అంటించేసుకోవాలి. రెండు వైపులా అంటించుకున్నానండి. చూడండి మనము ఫ్లక్కర్ ఎలా ఉంటే దానికి తగ్గట్లయితే మన దగ్గర ఉన్న కుందన్స్ తోటి అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. మధ్యలో ఫ్లవర్ వచ్చేసి చుట్టూ వచ్చేసి మూన్ టైపు కుందన్స్ అయితే పెట్టుకున్నాం. చూడండి ఇది మనము ఇప్పుడు మనం ఇలా అని ఎంత ఓపెన్ చేసినా కూడా ఇవి అయితే ఊడిపోవాలన్నమాట. గట్టిగా అయిన తర్వాత అయితే అది స్టిక్ అవుతుంది అన్నమాట. గట్టిగా గ్లూ ఎప్పుడైనా ఎండిపోవాలి. చూడండి మనం ఒకసారి అయితే ఇలా నొక్కేసుకోవాలి. చూడండి ఇదంతా కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఏమీ ఊడిపోవడం అంటూ ఉండదు. చూడండి
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.